39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో ఫైనల్ గా ఏం చెప్తారన్న, మరి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. సో మరి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమే అధికారంలో వస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్తాను. మీరేమో అంతేం లేదు, అంత ఫేక్ ప్రచారం అని మీరు అంటూ ఉన్నారు. వాళ్ళు ఏమంత ధీమాగా చెప్తా ఉన్నారు, మీరేమంటారు? ఎవరికైనా ఆశ ఉంటుంది, ఆశపడడంలో తప్పలేదు. కానీ కొట్లాడరు కనీసం. ఈ పసలేని మిషాపూరిత ఆలోచనలు బయటికి వంచండి, కుట్రలు ఇవన్నీ మీరు చేయాల్సింది చివరి డేస్లో నాయన. ఈ కుట్రలు అన్నీ చేస్తారు. ఇవన్నీ చేస్తే మరి వాళ్ళ పేరేమంటారు, సినిమాల విలన్ల చివరికి చేస్తుంటారు కదా, ఇక అదొక్కటే తప్పితే ఇంకోటి లేదన్నప్పుడు చేయాలి. ఇది మొదట్లోనే చేసి మీ పరువు ఎందుకు తీసుకుంటారు? ఒక్కటన్నా విలువ ఉన్నదా? మూసి తెచ్చినాం, హైడ్రాప్ జాకులు తెచ్చి ఇక్కడ పెట్టిరు, కులగొట్టినామని. ఇంకా మూసిలో మనం కొలత యోధులు బదులు పెట్టలే, హైడ్రా అన్నారు. వాళ్ళే ఇచ్చిన వాళ్ళు ఎగులు కొడితే బాధపడిపోతారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చి పైసలు అడుగుతుంది, నీకు అప్పుడు ఇచ్చిన కదా ఇయ్యమని. ఈయననే మనోడు కేటీఆర్ అప్పుడు అంతా ఇచ్చిన పర్మిషన్. ఉద్యోగాలు ఇస్తామంటే అశోక్ నగర్కి పోయి వేరే వాళ్ళ మధ్యన పెట్టేసి మీరు కొట్లాడంటారు. అరే మేము ఫ్రీ బస్ ఇస్తామంటే ఆడోళ్ళకి మొగోళ్ళకి పంచాయతీ పెట్టి మాకు మొగోళ్ళకి బస్సులు కావాలనిపిస్తారు, లేదంటే ఆటో వాళ్ళని లేపుతారు. నువ్వు ఏది చెయ్యి. ఇప్పుడు భూమి తీసుకొని ఇది చేస్తామంటే ఇప్పుడు సినీ పోలీస్లో ఉన్న భూమికి ఎట్లా చేసిండ్రు, మరి దాన్ని కూడా ఇప్పుడు ఏదో పార్క్గా ఏమో పార్క్ కావాలంటే ఎకో పార్క్ కావాలంటే చేస్తారు. అయినా అప్పుడు 100 కోట్లకు ఎకరం అయితే తెలంగాణ పరపదట్నేవు, ఇప్పుడైతేనేమో తెలంగాణ పరువు పోతుందట. ఏం రా నాయన మీరు అధికారంలో అయినా ఇంకా ఆ కళ ఒకవేళ రాత్రి కళ వచ్చినా మర్చిపోమను కేటీఆర్. ఎందుకు ఈ 23 ఒప్పుల కేసుతో ఇంకేమీ కాదు. వాళ్ళ అయ్య రాడు, ఈయన మాకు ఎస్సెట్ పార్టీకి. ఈయన మాట్లాడే మాటలు మాట్లాడుతుంటే మా పార్టీకి మైలేజ్ పెరుగుతుంది. మాట్లాడమని ఎంతవరకు మాట్లాడడం మంచిది. మీ పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, కొందరు లీకులు ఇస్తారు పార్టీకి, ప్రతిపక్షానికి. లీకులు అయితే తప్పు అయితే సోషల్ మీడియా అంత తొందరగా నేనేమంటున్నా, లీకులు ఇస్తే తప్పైతే సరిదిద్దుకుందాం, మంచి అయితే మంచి పేరు వస్తుంది. లీకు ఏంటిది, చెడు చేస్తే కదా జరుగుతుంది ప్రతిపక్షం నుంచి. అది అబద్ధ ప్రచారాలు చేస్తుండ్రు వాళ్ళు. ఒకవేళ ఈ లీకులు ఇచ్చేటోళ్ళు ఎవరు ఇస్తున్నారని మీతో చెప్పినా కూడా ఆ లీకులు ఇచ్చేటోడు కూడా ఎవడు కరెక్ట్ కాదని తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రభుత్వ భూమి కాదని ఎవరైనా చెప్పితే అది ఏం లీక్ అన్నట్టు. ఒకవేళ నువ్వు అన్నట్టే ఎవరు లేవు ఇచ్చిండు అనుకున్నాను. లీకులు లేవు, పాడు లేదు. వీళ్ళంతటా వీళ్ళే సెల్ఫ్ గోల్. ఒకటి, వీళ్ళ రాజకీయ రహస్య ఒప్పందం, పింక్ లోటస్ బంధం ఇవన్నీ చేయిస్తుంది. రేవంత్ ఒక్కడేండు ఇప్పుడే టార్గెట్ చేద్దాం, వేసేద్దాం, నిర్ణయాలు తీసుకున్నది పని చేయకుండా చేసి కాళ్ళలో కట్టెలు పెడితే ప్రజలే మిమ్మల్ని కాళ్ళలో కట్టెలు పెడతారు. కాబట్టి మీకు అధికారం వస్తుందని కలగా నేను చెప్తున్నా. ఇంకా కిషన్ రెడ్డికి కూడా మీరు చెప్పురి, లేకపోతే మీరు కలిసినప్పుడు చెప్పురి, ఈ పగటి కళలు బంద్ చేసి మీరు ప్రజల కోసం ఏమన్నా చేస్తే మీరు అధికారం ఆశించవచ్చు. మీ ఓడే సాగు తప్పి కళ్ళు లొట్ట పోయేటట్టు పోయిండాడు సార్ దయాకర్ ఇట్లా అన్నాడని చెప్పురి. నితీష్ కుమార్ ఎగిరిపోయి చంద్రబాబు ఇటు ఎగిరిపోతే 2 కట్టెలు పోతే అయ్యా కిందనే వచ్చిందే సాగు తప్పి కళ్ళు 230, ఇంకా వచ్చేసారి 130 వస్తుంది, 110 వస్తుంది. వేగంగా పడిపోతున్న బీజేపీ పడవను ఎక్కి కిషన్ రెడ్డి పగటి కళలు అంటుండు. బండి సంజయ్ కూడా, అసలు బండి సంజయ్ ప్రాబ్లం ఏందని నేను కొంతమందిని అనుకున్నా. ఆయన ప్రెసిడెంట్ చేస్తారా చేయరా అని ఈ మధ్య టీఆర్పీ డిబేట్లు వచ్చేటట్టు చేస్తుండట. ఇస్తే మరి ఆ బండి సంజయ్కి మరి ఎందుకు తీసేసిరో కనీసం అడిగి ఏడు వాళ్ళ కాడికి పోయి వెనకడికి చెప్పులు మోసినట్టుగా ఇప్పుడు పోయి ఏడవండి కనీసం పోయి నాకు ఈరు సార్ అని. ఈటలు రాగేందరికి ఏదో ఇస్తానన్నారట, మళ్ళీ గాయనకి ఎట్లు ఇస్తారు అని ఏడుస్తుండట. ఏడిపోయి ఇదంతా మనల్ని అందరూ ఏడిపిస్తుండ్రు. రోజు పొద్దుగాలు వేస్తే బండి సంజయ్ చూడలేక చస్తారు అందరూ, ట్రోల్స్ ఇవన్నీ కూడా. కాబట్టి మేము ప్రభుత్వంగా ప్రజల పక్షాన కొట్లాడతాం అంటే ఎక్కడ, మొన్న ఢిల్లీలో పెట్టినాం, ఓబీసీ గర్జన పెట్టినాం. ఎందుకు పెట్టినాం? ఒక ఆయన అంటుండు బిల్లు ఇన్నే ఉన్నది ఆడగొట్టాడి అంటాడు. మరి నాయన గవర్నర్ నుంచి తెప్పించుకోవాల్సిన బాధ్యత మీది. గవర్నర్ సెండ్ చేస్తాడు, బట్ మీ స్టాండ్ ఏంది చెప్పమంటే మీరు కూడా రాలేదు కదా. బీజేపీ వాళ్ళు రాలే, బీఆర్ఎస్ వాళ్ళు రాలే, ఒకటే రాగం పాడుతుండ్రు కదా బీసీల దగ్గర. కాబట్టి ఇవన్నీ కూడా అవి ఎన్నిసార్లు తీసినా వాటి డిఎన్ఏ ఒక్కనే వస్తున్నది. బీజేపీ కమలం గుర్తును, బీఆర్ఎస్ దేం పువ్వు అది గులాబీ పువ్వును, 2 మాకు చెవులో పెట్టాలని చూడకు, 2 చేయితో పిసికేస్తా.